అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. సింధు, నేను చెప్పిన పని కంప్లీట్ అయిందా? ఆపరేషన్ సింధు సక్సెస్ యష్. ఎస్, నిజంగా నువ్వు గ్రేట్ సింధు. ఈ నైట్ ఎంత ట్రై చేసినా, ఎన్ని కాల్స్ వచ్చినా కోతి మామకి అస్సలు తెలీదు. అంత మైకల్లో పడిపోయాడు. నీళ్లు తెచ్చి తన మీద కుమ్మరించినా నిద్రలో నుంచి అస్సలు లేవడు. ఫుల్గా తాగేసి పడిపోయాడు. సూపర్ సూపర్ సింధు నువ్వు. ఇప్పుడు నువ్వు నా పక్కనుంటే నిన్ను హగ్ చేసుకుని ముద్దులు పెట్టేసేవాడిని. ముద్దులు కాదు, ప్లాన్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు కొంచెం హద్దుల్లో ఉంటే మంచిది. అది సరే, ఇంతకీ నీ అసలు ప్లాన్ ఏంటి? నాకు చెప్పచ్చు కదా యష్. అయితే విను, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి కొత్త చీర కట్టుకుని తల్లో మల్లెపూలు పెట్టుకుని నీట్గా రెడీ అయ్యి హాస్పిటల్కి వచ్చాయి. ఏంటి యష్, జోక్ చేస్తున్నావా? నువ్వేమైనా 5 స్టార్ హోటల్లో ఉన్నానని అనుకుంటున్నావా? రిమైండ్ ఖైదీగా హాస్పిటల్లో ఉన్నావు. నేనేదో ఆ డాక్టర్ని, మూర్తి బాబాయ్ని రిక్వెస్ట్ చేస్తూ జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ వస్తున్నాను. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు రమ్మంటే రావడానికి, నిన్ను కలవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది తెలుసా? సింధు, అవన్నీ నాకు చెప్పుకో. నేను చెప్పింది వెంటనే చెయ్యి. కొత్త చీర మల్లెపూలు మర్చిపోకు. అది కాదు యష్, నేను చెప్పేది. ఉంటాను సింధు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్, త్వరగా వచ్చేయ్. యష్, ఏమైంది యష్కి ఇలా మాట్లాడుతున్నాడు? ఇంత సీరియస్ టాస్క్లో ఈ రొమాంటిక్ యాంగిల్ ఏంటి? కొత్త చీర మల్లెపూలు అంటున్నాడంటే ఇది కూడా ప్లాన్లో భాగమే అయ్యుంటుంది. అంటే యష్ హాస్పిటల్లో ఏదో చేయబోతున్నాడు. చూద్దాం ఏం చేస్తాడో. అత్తయ్య, సింధు, యష్ ఫోన్ చేసి చెప్పాడని ఏదో చిన్న పనుందని బయటికి వెళ్ళావు కదా, ఆ పని ఏమైంది? ఆ పని పర్ఫెక్ట్గా సక్సెస్ చేశాను అత్తయ్య. నాకు తెలుసమ్మా, నువ్వు ఏ పనైనా సాధించి తీరుతావని. అమ్మా సింధు, వాడు ఈ కేసు నుంచి బయటపడ్డానికి ఏదో ప్లాన్ చేశాడని చెప్పావు కదా, ఇంతకీ ఏంటమ్మా ప్లాన్? అదే అర్థం కావడం లేదు అత్తయ్య. ఎన్నిసార్లు అడిగినా మీ అబ్బాయి చెప్పడం లేదు. మారుతీరావు ఈ రాత్రి ఫోన్ లిఫ్ట్ చేయకుండా చూడమన్నాడు. నేను వెళ్ళి మా మంకీ మావని ట్రాప్ చేసి ఫుల్గా తాగేలా చేసి మత్తులో పడిపోయేలా చేసి యష్కి ఫోన్ చేశాను. కానీ అత్తయ్య, నన్ను కొత్త చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రెడీ అయ్యి వెంటనే హాస్పిటల్కి రమ్మన్నాడు. నేను త్వరగా వెళ్ళాలత్తయ్య. నిన్ను కూడా రెడీ అయి రమ్మన్నాడంటే వాడేదో పెద్ద ప్లానే వేశాడు. సరే సరే, ఆలస్యం చేయకుండా త్వరగా రెడీ అయి వెళ్ళమ్మా. ప్లాన్ ఏమాత్రం బెడిసి కొట్టినా ప్రాబ్లం అవుతుంది అత్తయ్య. అదే టెన్షన్ పడుతున్నాను. నువ్వు అలాంటి టెన్షన్లు ఏమీ పెట్టుకోకమ్మా. వాడు నా కొడుకు. వాడు ఏ ప్రాబ్లం రాకుండానే ప్లాన్ చేసుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లాన్ ఏం బెడిసి కొట్టదు అసలు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. పిల్లల్ని నేను చూసుకుంటాను కదా, త్వరగా వెళ్ళు. సరే అత్తయ్య. యష్ ఏం చేయబోతున్నాడు? వాడి ప్లాన్ ఏమై ఉంటుంది అసలు? యష్ లేడేంటి?
ఏంటి యష్ లేడా? లేడు, యష్ లేడు. రే ఏంట్రా, నేను కోమాలో ఉన్నానో లేదో అని తెలుసుకోవడానికి ఇక్కడ పేషెంట్గా సెటిల్ అయ్యావు కదా? అవును, నువ్వు కోమలో లేవా? రే, బుర్ర తక్కువ ఎదవ. నిజంగా నేను కోమాలో ఉంటే ఇప్పుడు నీ ఎదురుగా ఎలా ఉంటాను రా? ఇదంతా నువ్వు నీ భార్య ఆడుతున్న డ్రామా కదా? అవునరా, డ్రామానే. నాకు తెలుసు. మళ్ళీ ఎందుకు కొట్టావు? నేను కోమాలో లేనని నీకు స్ట్రాంగ్గా కన్ఫర్మేషన్ ఇవ్వాలని నీ చెంప పగలగొట్టాను. ఇప్పుడు చెప్పరా, మా ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఆ మ్యాటర్ అంతా ఫోన్లో ప్రతిసారి ఎవరికి చెప్తున్నావు? ఆ మారుతిరావు గాడికే కదా? అవును. ఇప్పుడు నేనే డైరెక్ట్గా చెప్తున్నాను, నువ్వు ఫోన్ చేసి వాడికి చెప్పరా. ఏమని? ఈ నైట్కి నేను నా భార్య ఇద్దరం ఐసీయూలో రొమాంటిక్గా ప్లాన్ చేసుకోబోతున్నాం. ఆ, మొన్న నువ్వు ఆ మారుతిరావుని హాస్పిటల్కి పిలిపించావు కదా? హ, ఆ విషయం నాకు తెలుసు. తెలుసా? ఆ, హ, అప్పుడు నిన్ను బురిడి కొట్టించావురా. నీ మాట వాడు నమ్మలేదు. ఇప్పుడు కూడా నేను చెప్పింది నువ్వు వాడికి చెప్పినా ఆ మారుతిరావు గాడు అస్సలు నమ్మడు. అవునా? ఏం చేసుకుంటావో చేసుకో, పోరా. చేసుకుంటా. ఛే, పోరా పోరా. యశు, నన్నే కొడతావా? చెప్తానే సంగతి. ఎవరిదో ఫోన్ మోగుతుంది. అమ్మా, నా దగ్గర ఫోన్ లేదు, మరి ఎవరిది? ఓ, గురువు గారిదా? దేవా, గురువుగా ఫుల్ మత్తులో నిద్రపోతున్నాడు. ఇంకా వీని దేవా అంటూ గౌరవంగా పిలవడం వేస్ట్. ఒరే మారుతిరావు, ఫోన్ రా. ఒరే మారుతిరావు, నీకు ఫోన్ వస్తుందిరా. మా కోతి మామ ఫోన్కి ఎన్ని కాల్స్ వచ్చినా సరే అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు. ఈ టైంలో ఫోన్లు వస్తాయి, వచ్చినా లిఫ్ట్ చేయకొని సింధమ్మ చెప్పింది కదా, సింధమ్మకి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయాలంటే వీడి ఫోన్ సైలెంట్లో పెట్టాలి. పెట్టేస్తా, పెట్టేశా. నేను పడుకుంటాను. బాస్ ఫోన్ తీయట్లేదేంటి? ఫోన్ తీయకపోతే పొలిటీషియన్కి చేయమన్నట్టు గుర్తు. చేద్దాం చేద్దాం. అబ్బా, బా, అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది.
ఎవరై ఉంటారు? ఒకవేళ మధు వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తుందా? ఈనాడి ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాడు? అర్ధరాత్రి ఫోన్ వస్తే మా ఆయన పక్కకెళ్ళి మరీ స్లోగా మాట్లాడుతున్నాడంటే ఏదో జరుగుతోంది. సార్ నేను సార్ దాస్ని. నువ్వా? ఈ టైంలో ఫోన్ చేసేవేంటి? సార్ మా బాస్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు సార్, అందుకే మీకు చేశాను సార్. ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసావు, ఏంటి మ్యాటర్? సార్ ఇక్కడ హాస్పిటల్లో సింధు యష్లు కలవబోతున్నారు సార్. సార్ రొమాన్స్ చేసుకోబోతున్నారు సార్. యష్ కోమాలో ఉన్నాడు కదరా? సార్ అదంతా నాటకం సార్. యష్ కోమాలో లేడు, నార్మల్గానే ఉన్నాడు సార్. అమ్మా, హాస్పిటల్లో ఇంత డ్రామా నడుస్తోందా? అవును సార్. సార్ మీరు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వచ్చేయండి సార్. సార్ వెంటనే మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు సార్ వాళ్ళని. సరే వస్తాను. సరే సార్. నన్నే కొడతావా? చూస్తాను ఈ సంగతి. వెంటనే ఈ విషయం మధుకు చెప్పాలి. ఈ పొలిటీషియన్ ఈ టైంలో మధుకు కాల్ చేస్తున్నాడేంటి? హలో హలో మధు, ఓరు నాయనో, అర్ధరాత్రి ఆ మధుకి కాల్ చేయడమా? అంటే నేను నిద్రపోవడం చూసి పక్కకు వచ్చి దానికి కాల్ చేసి మాట్లాడుతున్నాడా? చెప్తాను నీ పని. ఏంటి సార్, ఇంత రాత్రి వేళ నా భార్య కాల్ చేశారు? అరే పొలిటీషియన్ మీరు, ఆ మాత్రం సెన్స్ లేదా మీకు? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను తేజ. ఫోన్ కొంచెం మధుకిస్తావా? అర్జెంటు. మధు నిద్రపోతుంది, ఏదైనా ఉంటే మార్నింగ్ మాట్లాడండి. అది కాదు తేజ, నేను చెప్పేది. ఎందుకైనా మంచిది, విషయం ఏంటో కనుక్కుందాం. బుద్ధుందారా? నువ్వు మొగుడివేనా? టైం కాన్ టైంలో నీ పెళ్ళానికి ఆ పొలిటీషియన్ కాల్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడతావా? ఏంట్రా ఇది చెండాలంగా? నీ భార్యకి అర్ధరాత్రి ఫోన్ వస్తే నీకు ఆ మాత్రం పౌరుషం లేకుండా పోయిందా? మందలించాల్సింది పోయి మళ్ళీ కాల్ చేస్తావా? చిచ్చి, ఇలా తయారయ్యావేంట్రా నువ్వు? మరీ దిగజారిపోతున్నావురా అసలా. ఇప్పుడు నీ పెళ్ళంతో అర్జెంటుగా మాట్లాడాలి అంటాడు, మధుని బయటికి పంపిస్తావా? పరువు తీస్తున్నావు కదరా. నా కడుపున ఎలా పుట్టావో. చీ. తీసుకో. అమ్మా, అమ్మ చెప్పింది నిజమే. తిరిగి ఇప్పుడు నేను ఆ పొలిటీషియన్కి కాల్ చేస్తే మధుకి ఫోన్ ఇవ్వమంటాడు, కీడెంచి మేలించమంటారు. తెల్లారే వరకు మధు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే పోలా?
చీకట్లో బాణం వేశాను, కరెక్ట్ గా తగిలింది. సింధు, ఆపరేషన్ మధు కూడా సక్సెస్. ఛే, ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. మినిమం కామన్ సెన్స్ లేకపోతే ఎలా? అమ్మో రత్నం, నువ్వు నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నావే? ఆ మాట అడగాల్సింది నేను. ఈ టైంలో మధుకి ఫోన్ చేస్తున్నావు. నాకు మీ ఇద్దరి మీద డౌట్గానే ఉంది. అయ్యో అదేం కాదే, దాసు ఫోన్ చేశాడు. ఆ విషయం మధుకు చెప్పాలని కాల్ చేశాను. నన్ను నమ్మవే? పెళ్ళాన్ని నేనుండగా ఈ వయసులో నీకు ఇంకో అమ్మాయి కావాల్సి వచ్చిందా? నిజం చెప్పు, మీరిద్దరూ ఖచ్చితంగా లేచిపోవాలని ప్లాన్ చేస్తున్నారు కదా? అబ్బో, నేను లేచి నడవడమే కష్టంగా ఉంటే నా బ్రతుక్కి లేచిపోవడం ఒకటే తక్కువ. నా మాట వినవే, ఫోన్ చేసింది ఆ దాసుగాడే. నన్ను మభ్యపెట్టాలని చూడకు. నాకు మీ ఇద్దరి బాగోతం తెలుసు. రత్నం, హా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వయ్యా. దేనికే? ఆ, మ్యూజిక్ ఆన్ చేద్దామని. హా? ఇవ్వ. అమ్మో, అయ్యో, ఓసే రత్నం, వదలే. అమ్మా, సార్ ఇంకా రాడేంటి? అబ్బో, అమ్మో, అబ్బో, అయ్యో. నిన్ను కొడతానని తెలియక నగలన్నీ తీసి పక్కన పెట్టా. బాగా వర్కౌట్ అయింది. అమ్మో, అబ్బో. నిజం చెప్తావా లేదా? అమ్మో, నీకు ఆ మధుకి మధ్య బాగోతం ఎప్పటి నుంచి జరుగుతోంది? అలాంటిదేం లేదే. అమ్మ తోడు రత్నం, ఆ సింధు యష్లు ఈ నైట్ హాస్పిటల్లో కలవబోతున్నారే. ఆ దాసుగాడే ఫోన్ చేసి ఈ విషయమే నాకు చెప్పాడు. నిజంగా యశ్ కోమాలో లేడంట. వాడిని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టిస్తే మనకి పెద్ద గండం తప్పినట్టే. మన వాటా డబ్బులు కూడా మన చేతికి వచ్చేస్తాయే. ఈ విషయం మారుతీరావుకు చెప్పడానికి ఫోన్ చేస్తే అబ్బో అబ్బో, వాడు ఫోనే ఎత్తి చావట్లేదు. అందుకే ఈ విషయం మధుకు చెప్పాలని తనకి ఫోన్ చేస్తే తన భర్త తేజ ఫోన్ లిఫ్ట్ చేసి రేపు మాట్లాడండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. నిజమే, నన్ను నమ్మవే? ఆహా, నిన్నంత తేలిగ్గా నమ్మడానికి వీల్లేదు. మర్యాదగా నిజం చెప్తావా లేదా? ఓరి దేవుడా, నేనేం చేసేదే? ఫోన్ చేసి ఇంతసేపు అయినా సార్ ఇంకా రావట్లేదేంటి? ఇదిగో, కావాలంటే నువ్వే చూడు, మళ్ళీ ఆ దాసుగాడే ఫోన్ చేస్తున్నాడు. హా, సరే, ఫోను స్పీకర్లో పెట్టి మాట్లాడు. చెప్పరా? సార్ ఏంటి సార్ ఇంకా రాలేదు? ఇదిగో, ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాను రా. సార్ త్వరగా రండి సార్, త్వరగా రండి సార్. అలాగే. విన్నావుగా రత్నం, ఆ యష్ గారిని పోలీసులకు పట్టిస్తేనే మనం ప్రశాంతంగా ఉంటాం. నేను వెళ్ళొస్తాను. ఆగా, మళ్ళీ ఏంటే? హప్, నువ్వు నిజంగానే యష్ కోసం వెళ్తున్నావు కదా? అవునే. ఆ మధు కోసం అయితే కాదు కదా? అబ్బా, ఎంత చెప్పినా మళ్ళీ అక్కడికే వస్తావేంటే? నాకు నీ మీద నమ్మకం లేదు. నేను నీతో పాటు వస్తాను. అంతా నా కర్మే కర్మ. రా, పద.
చాలా అందంగా ఉన్నావమ్మా. నా దిష్టే తగిలెట్టుంది. అవునత్తయ్య, నన్ను కొత్త చీర మల్లెపూలు పెట్టుకుని ప్రత్యేకంగా రెడీ అయ్యి యష్ ఎందుకు రమ్మన్నట్టు? వ్యాలంటైన్స్ డే కదా, వాడేదైనా సర్ప్రైజ్ చేయటానికే నిన్నిలా రెడీ అయి రమ్మన్నాడేమో. చాలే ఊరుకోండత్తయ్య, మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సర్ప్రైజులు అవసరమా? మరి వాడెందుకు నిన్నిలా స్పెషల్గా రమ్మన్నాడు? నేను ఇంటికి వచ్చిన తర్వాత మీ అబ్బాయి ప్లాన్ ఏంటో చెప్తానులేండి. ఉమ్, అత్తయ్య, ఆరాధ్య జాగ్రత్త. నేను చూసుకుంటాలే సింధు. సింధు, నువ్వు చెప్పినట్టుగా ఆపరేషన్ మధు కూడా సక్సెస్. పొద్దున వరకు దాని ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ఉంటుంది. థ్యాంక్స్ అత్తయ్య. నేను వెళ్ళొస్తాను. ఉమ్, నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. నీకు యష్కి అంతా శుభమే జరగాలమ్మా. ఆల్ ది బెస్ట్. ఆ మధు చూడకముందు నువ్వు త్వరగా బయలుదేరిపో. అలాగే అత్తయ్య. నా కొడుకు సింధు కలిస్తే ఖచ్చితంగా సమస్య సాల్వ్ అవుతుంది. ఇద్దరూ సంతోషంగా తిరిగి ఇంటికి రావాలసలా. ఇంతకీ యష్ ఏం చేయబోతున్నాడు? వాడి ప్లాన్ ఏమై ఉంటుంది? ఆగండి. యష్, ఇప్పటికైనా చెప్పు, ఏం ప్లాన్ చేసావు? మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను. యష్, ఐసీయూలో రొమాన్స్ చేస్తున్నారా? ఇద్దరూ దొరికిపోయారు. నన్ను చంపుతావా? చంపరా చూద్దాం.